సైంటిఫిక్ థియరీ ప్రకారంగా ఒక మానవుడి యొక్క మైండ్ సెట్ అనేది ఎప్పటికీ స్థిరంగా ఉండదు. ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మనం నమాజ్ చేస్తున్న సమయంలో కూడా రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. బిజినెస్ థాట్స్, ఫ్యామిలీ థాట్స్, రకరకాల ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. నమాజ్ చేస్తున్న సమయంలో మనం మనస్ఫూర్తిగా నమాజ్ చేయాలి. ప్రపంచంలో ఉన్న ఎటువంటి ఆలోచనలు మనకి రాకూడదు. అయితే మనం ఏ విధంగా నమాజ్ చేయాలి? సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా నేను 2 పద్ధతులను తెలియజేస్తాను. దీనిపైన అమలు చేసినట్లయితే ఇన్షా అల్లాహ్ మీకు ప్రపంచంలో ఉన్న ఎటువంటి ఆలోచనలు కూడా మీకు రావు. మొట్టమొదటిది, మీరు నమాజ్లో ఏం చదువుతున్నారో దాని యొక్క అర్థం మీరు తెలుసుకోవాలి. ఉదాహరణ కోసం, ఒక రాజుని మీరు పొగుడుతున్నారు, కానీ పొగిడే భాష మీకు రాదు, కానీ మీరు పొగుడుతున్నారు. రాజు ఏమనుకుంటాడు? మీరు ఆయనని పొగుడుతున్నారు, బాగుంది, కానీ అతడు నన్ను పొగుడుతున్నాడా లేదా తిడుతున్నాడా అతడికి తెలియదు. ఏం మాట్లాడుతున్నాడో దాని యొక్క అర్థం కూడా అతడికి తెలియదు. రాజు సంతోషపడతాడు, కానీ మరీ ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవ్వడు కదా. సోదరులారా, అలాగే మనం నమాజ్లో అల్లాహ్ యొక్క గొప్పతనం చదువుతూ ఉంటాం, ఖురాన్ యొక్క వాక్యాలు చదువుతూ ఉంటాం. దాని యొక్క అర్థం మనకి తెలిసినట్లయితే నమాజ్ పైన మనకి ఫోకస్ ఉంటుంది. నమాజ్లో మనకి రకరకాల ఆలోచనలు మనకి రావు. దాని యొక్క అనువాదం మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. 1కి 2 సార్లు దాని యొక్క ట్రాన్స్లేషన్ మనం చదివినట్లయితే ఖురాన్లో అల్లాహ్ ఆ యొక్క సూరాలో ఏం తెలియజేస్తున్నాడో మనకి అర్థమవుతుంది. సోదరులారా, అందుచేత దాని యొక్క అర్థం తెలుసుకోండి. నమాజ్ ఏ విధంగా చేయాలో ప్రాక్టికల్ గా తెలియజేసి ఉన్నాను, ఒకసారి దాన్ని చూడండి. సూరే ఫాతిహా యొక్క అర్థం ఏమిటి, సనా యొక్క అర్థం ఏమిటి, మీరు చదివే సూరా యొక్క అర్థం ఏమిటి, అలాగే అత్తహియాత్ యొక్క అర్థం ఏమిటి, అవన్నీ తెలుసుకున్న తర్వాత నమాజ్ చేయండి. ఇన్షా అల్లాహ్ మీ నమాజ్ పైన మీకు ఫోకస్ ఉంటుంది. రెండో మాట ఏమిటంటే, మీరు నమాజ్ చేసే సమయంలో మనసులో ఆలోచన రావాలి. అదేమిటంటే, ఇదే నా జీవితం యొక్క ఆఖరి నమాజ్, చివరి నమాజ్ అని మీకు థాట్ వచ్చినట్లయితే రకరకాల ఆలోచనలు మీ మైండ్ సెట్కి అసలు రానే రావు. ఉదాహరణ కోసం చెప్పినట్లయితే, ఒక డాక్టర్ ఒక మనిషికి చెప్పాడు, మీరు 3 గంటల కన్నా ఎక్కువ బ్రతకలేరు. సోదరులారా, ఆ 3 గంటల్లో అతడు మనస్ఫూర్తిగా అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తాడు. ఆ 3 గంటల్లో ఆరాధన చేసిన సమయంలో అతడికి ప్రపంచంలో ఉన్న ఆలోచనలు రానే రావు. అలాగే మీరు కూడా నమాజ్ చేస్తున్నారు, ఉదాహరణ కోసం ఇషా నమాజ్ చేస్తున్నారు, ఇదే నా జీవితం యొక్క ఆఖరి నమాజ్ అని మీరు నియత్ చేసుకుని నమాజ్ చేయండి. అల్లాహ్ కూడా మీతో ఆనందిస్తాడు. రకరకాల ఆలోచనలు కూడా మీకు రానే రావు. సోదరులారా, ఎందుకంటే నమాజ్ చేస్తున్న సమయంలో మనం మనస్ఫూర్తిగా నమాజ్ చేయాలి. ఎందుకంటే 24 గంటల్లో మనం కేవలం 1 గంట మాత్రమే నమాజ్ చేసేది. 23 గంటలు మనం ప్రపంచానికి ఇస్తున్న మన సంపాదనకి, మన భార్య పిల్లలకి, మన బంధువులకి, మన మిత్రులకి, వారికి కేటాయిస్తున్నాం. కేవలం చదివే 1 గంట నమాజ్ కూడా మనస్ఫూర్తిగా చదవకపోతే ఎలా అండి? అందుచేత మీ నమాజ్ పైన ఫోకస్ ఉండేందుకు ఈ 2 మాటల పైన అమలు చేయండి.